వెంకటరామరెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. కేసీఆరే తెలంగాణ కోసం పోరాడిండు. అనువలం మార్చినంత ఈజీగా అయితే పార్టీలు అయితే మారుతా ఉన్నారు. మరి మీకు అధికారం అయితే 10 సంవత్సరాలు దూరంగా ఉన్నారు. మరి మీరు ఎందుకు మారలేకపోయారు? హరీష్ రావు కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ కాన్స్టిట్యున్సీ, కేసీఆర్ కాన్స్టిట్యున్సీ, కవిత కాన్స్టిట్యున్సీలో మాత్రమే మీరు కావాలంటే సర్వే చేసి చూసుకోండి. వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో ఉన్న వాళ్ళకి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఈ 3 ఎకరాల స్కీమ్ అక్కడక్కడ కానీ ఇంప్లిమెంట్ చేశారు. హలో, హాయ్, నమస్తే. మనం ప్రస్తుతం అయితే నాగర్ కర్నూలు నియోజకవర్గ కేంద్రం తిమ్మాజిపేట మండలం, ఈ మండల పరిధిలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ కోసం అంచెలంచెలుగా పార్టీ బలోపేతంగా అయితే కృషి చేసి ఈరోజు ఎమ్మెల్యే గారి గెలుపులో ఈ మండలాన్ని ఐకమత్యం చేసి గెలుపులో తన వంతు పాత్ర పోషించినటువంటి వెంకటరామరెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. మరి ప్రచారం ఏ విధంగా చేశారు, ఆ టైంలో ప్రజల్ని ఏ విధంగా చైతన్యం చేశారు అనే కొన్ని విషయాల గురించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరామరెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారం 9 నెలలు కావస్తా ఉంది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించింది. మరి ఆ ప్రభుత్వానికి, అదే విధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తా ఉందా? చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని ఉద్యమ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపారు. కారణం ఏంటంటే కేసీఆరే తెలంగాణ కోసం పోరాడిండు, కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందనే ఒక అభిప్రాయాన్ని ఇచ్చిన వాళ్ళు మేము ఎక్కువ చెప్పుకోలేదు. తీసుకొచ్చిన వాళ్ళు దాన్ని బాగా ఫోకస్ చేసి ఇచ్చిన వాళ్ళకంటే ఇచ్చినోనికంటే అడుక్కున్నోడే ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా మేము ఇచ్చినా కూడా దాన్ని ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఉన్నందుకు కొంచెం సైలెంట్గా ఉండడం వల్ల, వాళ్ళు మేమే తెచ్చినామనే దాన్ని ఎక్కువ పబ్లిక్లో తీసుకుపోవడం వల్ల ప్రజలు తెలంగాణ దేనికి కారణం కేసీఆర్ అనే ఉద్దేశంతోనే ఆయనకు ఓటు వేయడం జరిగింది. అయితే వాళ్ళు మొదటిసారి 63 సీట్లతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా రెండోసారి విపరీతమైన హామీలు, దళితుని ముఖ్యమంత్రి చేస్తానడం, తర్వాత ఇవేమి చిన్న చిన్న ఇండ్లు కాంగ్రెస్ వాళ్ళు కట్టించిన చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి, మాకు ఒకసారి అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఆశ పెట్టడం, దళిత బంధు ఇస్తామని చెప్పి దళితులను బాగా విపరీతంగా మోసం చేయడం. ఎందుకంటే కుటుంబానికి 10 లక్షలు అనే వరకు వాళ్ళు పూర్తిగా టీఆర్ఎస్ ట్రాప్లో పడిపోయారు. ఇంకా ఈ ట్రాప్లో పడ్డారు కదా అని చెప్పి మళ్ళీ బీసీ బంద్ అని ఒక నినాదం తీసుకున్నాడు, వీళ్ళని కూడా ట్రాప్లు వేసుకోవాలని. బీసీ బంద్ అంటే జనాలు ఇస్తామంటే ఎవరికైనా ఆశనే కదా, కేసీఆర్ ఇస్తాడు అనుకొని బీసీ బంధు, దళిత బంధు, దళితునికి ముఖ్యమంత్రి పదవి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇలాంటి అనేక హామీలు ఇచ్చి బీదవారికి 3 ఎకరాల భూమి విషయం, వీళ్ళన్నిటి మీద మాకేదో న్యాయం జరుగుతుంది, పొలాలు వస్తాయి, ఇండ్లు వస్తాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఆశతో రెండోసారి కూడా వాళ్ళకి అధికారం ఇవ్వడం జరిగింది. అయితే వీటన్నిటిలో ఏదో ఒకటి కూడా అమలు చేయకుండా, ఏ ఒక్క స్కీమ్ కూడా నేను చెప్పిన దాంట్లో అమలు చేయకుండా అక్కడక్కడ వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఉపయోగపడేటట్లు దళిత బంధును అమలు చేసిండ్రు. వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే, అది కూడా పెద్ద పెద్ద లీడర్స్. సపోజ్ హరీష్ రావు కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ కాన్స్టిట్యున్సీ, కేసీఆర్ కాన్స్టిట్యున్సీ, కవిత కాన్స్టిట్యున్సీలో మాత్రమే మీరు కావాలంటే సర్వే చేసి చూసుకోండి. వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో ఉన్న వాళ్ళకి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఈ 3 ఎకరాల స్కీమ్ అక్కడక్కడ కానీ ఇంప్లిమెంట్ చేశారు. మిగతా ఎక్కడ, ఉదాహరణకు మా నాగర్కర్నూలు కాన్స్టిట్యున్సీలో అయితే ఏ గ్రామంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలా లేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇప్పుడు తేడా పబ్లిక్ అంతా రివర్సు, 10 సంవత్సరాలు వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ఉద్దేశంతో
పబ్లిక్లో ఒక రెవల్యూషన్ వచ్చింది. అంటే ఎట్టి పరిస్థితుల మూడోసారి బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇవ్వకూడదు. మొదటి నుంచి పేదల పక్షాన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ఒక దృఢ నిశ్చయం తీసుకోవడం జరిగింది ప్రజలు. దానికి అనుగుణంగా మా పార్టీ కార్యకర్తలు మా పాత్ర దానికి అనుగుణంగా చాలా మేము కూడా ఆ అవకాశాన్ని పబ్లిక్లో ఉన్నటువంటి వ్యతిరేకతను మేము కూడా క్యాచ్ చేసుకొని గట్టిగా పబ్లిక్లో వాళ్ళు చేసిన పొరపాట్లను చెప్పడం జరిగింది. మేము వస్తే ఏం చేస్తాం అనేది కూడా చాలా గట్టిగా క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఎంతో కష్టపడి చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి కార్యకర్త వరకు వివరంగా వివరించి రాత్రి మొదలు కష్టపడి పార్టీ అధికారంలోకి రావడానికి మేము ఛాయాశక్తుల మా పార్టీ మండల క్యాడర్ మొత్తం చిన్న పెద్ద తేడా లేకుండా యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ, బీసీసీఎల్ నాయకులు చాలా అహోరాత్రులు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అన్న, ఇంకొక విషయం, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు చూసుకున్నట్టుగైతే అధికారం ఏ విధంగా ఇక్కడ ఉంటే అక్కడ జంప్ అయ్యే అవకాశాలు చాలాగా అవకాశాలు ఉండే. మీరు కన్వోలు మార్చినంత ఈజీగా అయితే పార్టీలు అయితే మారుతా ఉన్నారు. మరి మీకు అధికారం అయితే 10 సంవత్సరాలు దూరంగా ఉన్నారు. మరి మీరు ఎందుకు మారలేకపోయారు? ఇదే పార్టీని నమ్ముకొని ఇదే దాంట్లో ఉండడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ముఖ్యంగా నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుండి నేను ఒకటే పార్టీలో ఉన్నాను. దానికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే బీదల పార్టీ అనే ఉద్దేశం ఒకటి నాకు. బీదలకు పొలాలు అప్పుడు పంచడంలో కానీ, ఇండ్లు కట్టేయడంలో, అప్పుడు అన్ని ఊళ్ళలో గుడిసెలు ఉంటుండే నేను చిన్నతనంలో. ఫస్ట్ స్టార్టింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఏరియాలో ఉన్నటువంటి రోడ్డు పైన ఉన్నటువంటి కాలనీ కూడా ప్లాట్లు చేసి గవర్నమెంట్ లేఅవుట్ చేసి ప్రభుత్వమే చేయడం జరిగింది. పక్కన సూర్యనాయక్ తాండా, హేమనాయక్ తాండా, మణినాయక్ తాండా లాంటి తాండాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గతంలో 85, 82 ఆ ప్రాంతం ఇందిరాగాంధీ హయాంలోనే వాళ్లకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. తర్వాత గుడిసెలు ఉంటే కవేళ్లతో ఇల్లు కట్టియడం, తర్వాత సింగిల్ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి రాజశేఖర రెడ్డి పీరియడ్లో వాళ్ళకి ఇండ్లు ఇవ్వడం. ఇంకొకటి, మొదటి నుంచి కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది 100% కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లే అనేది నా దృఢ సంకల్పం. ఒకటి అది వాస్తవం కూడా. అప్పుడు బీజేపీలు కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా స్వతంత్ర పోరాటంలో లేరు. అప్పుడు స్వతంత్ర పోరాటంలో ఉన్న వాళ్ళందరూ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నెహ్రూ గారు కూడా, వల్లభాయ్ పటేల్ అటు వాళ్ళ నాయకులు కూడా వాళ్ళు ప్రధాన మంత్రులు, హోంశాఖ మంత్రులుగా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా ఈ రాజ్యాంగం రాయడానికి కూడా వాళ్ళకి గొప్ప అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళు న్యాయశాస్త్ర నిపుణులు కాబట్టి. అంటే వాళ్ళు దేశం కోసం పోరాడినరు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలన కూడా మంచిగా ఉండేటట్లు, బీదలకు, బలహీన వర్గాలకు న్యాయం జరిగేటట్లుగా చాలా కష్టపడారు. కాబట్టి ఆ పార్టీ అంటే నాకు చాలా ఇష్టం. నన్ను గతంలో మా కాన్స్టిట్యున్సీ జడ్చల్లో ఉండేది, తిమ్మాయిపేట మండలం. అప్పుడు ఎర్రశేఖర్, తర్వాత ఎర్ర సత్యం, తర్వాత లక్ష్మారెడ్డి గారు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఇక పిల్లగాడు యాక్టివ్ ఉన్నాడు, పార్టీలో ఉంచుకుంటే బాగుంటుందని కూడా నన్ను పార్టీ మారమని చెప్పి ఒత్తిడి బలవంతం చేయలేదు, కానీ మర్యాదపూర్వకంగా వచ్చి కలవడం, అడగడం, మాట్లాడడం జరిగింది. అయినా నేను పార్టీ మారకుండా పార్టీలో, మా ఊళ్ళో గతంలో నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు 40-50 ఓట్ల కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి వచ్చేది కాదు. అవి రికార్డ్స్ కూడా ఉంటాయి కదా, మనం చెప్పే అవసరం కూడా లేదు. రికార్డ్స్ కూడా ఏ సంవత్సరం ఓటింగ్ అయింది, ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది కూడా ఉంటుంది. ఆ తర్వాత నేను ఇక 10 సంవత్సరాల పాటు గ్రామ పార్టీ అధ్యక్షునిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్గా కూడా ఉన్నా. ఇంకా అప్పుడు అందరినీ సమన్వయం చేసుకొని జీరోలో ఉన్న పార్టీని కాపాడుకోవాలని చెప్పి వ్యవసాయం చేసుకుంటూ కూడా నా వంతు కృషి చేసి ఒక 400-450 ఓట్లు వచ్చే స్థాయికి తీసుకురావడం జరిగింది. తర్వాత ఇక్కడ మా కాన్స్టిట్యున్సీ నార్గన్లు చేంజ్ అయిన తర్వాత మరి జనార్దన్ రెడ్డి గారు కూడా పార్టీలకు రమ్మని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ తమ్ముడు కూడా మా ఇంటికి రావడం జరిగింది. అప్పుడున్న ఇక్కడ తిమ్మాయిపేట ఎంపీపీ గారు కానీ, వైస్ ఎంపీపీ గారు కానీ, స్థానిక మనకు పరిచయం ఉన్న నాయకులు కూడా నన్ను
పార్టీలోకి రమ్మని చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను వాళ్ళంతా స్నేహితులే కాబట్టి సున్నితంగా తిరస్కరించి, మా పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తుంది, మేము పార్టీ మారే సమస్య లేదని వాళ్ళను పార్టీ మారకుండా ఇదే పార్టీలో కొనసాగడం జరిగింది. తర్వాత డాక్టర్ నాగేంద్ర రెడ్డి గారు కూడా మాకు ఇన్ఛార్జిగా ఒక 6 సంవత్సరాలు ఉన్నారు. వారు కూడా పార్టీ బలోపేతానికి మంచి కృషి చేసిండ్రు, మాకు కూడా మంచి ఎంకరేజ్ చేసిండ్రు. కాబట్టి మాకు పార్టీ మారాలనే ఉద్దేశం లేకుండే. నా ఇంకొక విషయం అన్న, కరువు జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే కరువు జిల్లా, వలసల జిల్లా. మరి ఎవరి ప్రోత్సాహం లేకుండా తన తండ్రి గారు రాజకీయంలో లేరు, తను సొంతంగా ఒక మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ ఈరోజు ఒక సీఎం సీట్లో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సీఎం కావడం మీరు ఎలా చూస్తారో, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కరువు కట్టకాలు ఏమైనా దూరమయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇది మంచి ప్రశ్న సార్. 100% ఇక్కడి ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకున్నందుకే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 14 స్థానాలలో 12 స్థానాలు గెలిపేయడం జరిగింది. కారణం ఏంటంటే, స్థానికుడు, కరువు జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ జిల్లాను ఎవరైనా ముఖ్యమంత్రి అన్నప్పుడు వాళ్ళ సొంత జిల్లాకు, సొంత గ్రామానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రాధాన్యత ఇస్తారనే సంగతి నేను చెప్పే అవసరం లేదు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ వాళ్ళ సొంత గ్రామాలకు కానీ, మండలాలకు కానీ, జిల్లాలకు కానీ ప్రాధాన్యత ఇచ్చి వాటిని అభివృద్ధి కోసం వాళ్ళు ఎంతో డబ్బులు కేటాయించడం జరిగింది. ఈ మొన్నటి కేసీఆర్ కూడా చింతమడక గ్రామాన్ని అక్కడ దత్తత తీసుకొని అక్కడ వాళ్ళ కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడం, తర్వాత కొంతమందికి ఇండ్లు కట్టియడం, ఒక డెవలప్మెంట్ వర్క్స్ చాలా పెద్ద మొత్తంలో వాళ్ళకి ఫండ్ కేటాయించుకొని వాళ్ళ ఒక గుర్తింపును వాళ్ళ సొంత గ్రామంలో ఉంచుకోవాలని తహతాపడుతుంటారు. అలాంటి సంఘటననే ఇప్పుడు ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా ఒకటి, వాళ్ళ సొంత ఊరు కొండారెడ్డిపల్లె కూడా నిన్న మొన్ననే 4-5 ఒక వారం 10 రోజుల క్రితం సోలార్ పంప్ సెట్స్ కానీ, సోలారు విద్యుత్తు గ్రామం వల్ల మోటార్స్ కానీ, ఇళ్ల మీద కానీ కంప్లీట్గా సోలార్ సిస్టమ్ చేయాలని చెప్పి ప్రయోగాత్మకంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ముద్ర జిల్లా మీద ఖచ్చితంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, రేవంత్ రెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వ్యవసాయంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఆయనకు పూర్తి అవగాహన ఉంది. వాళ్ళ కుటుంబం కూడా మొదటి నుంచి ఊళ్ళోనే ఉండి పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ పల్లెటూరు వాతావరణం, పలకరింపులు అనేది వాళ్ళకు అన్న, బావ, కక్కాయ, మావ అనేటువంటి వర్డ్స్ యూజ్ చేయడం కూడా వాళ్ళకు చాలా మొదటి నుంచి ఉన్న అలవాటు. జిల్లా మాత్రం 100% అభివృద్ధిలో చెందుతా అని చెప్పి నేను భావిస్తున్నాను. నా ఇంకొక విషయం, ఈ నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీకి మనం వద్దాం. ఇక్కడ యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే గారు అంటారు. మరి ఈరోజు ఆయన గురించి చెప్పాలంటే తిమ్మాజిపేట మండల అధ్యక్షునిగా మీరేం చెప్తారు? యంగ్ డైనమిక్ లీడర్ అని పేరు పెట్టింది కూడా నేనే ఆయనకు. ఎందుకంటే ప్రచారంలో ఎక్కువ మటుకు ఆ వర్డ్ యూజ్ చేసేది ఆయన కూడా నవ్వుతుంటుండే. చాలా సౌమ్యుడు. రాజకీయాలకు ఆయన కొత్త కానీ వాళ్ళ నాయన మాత్రం ఆయన లైఫ్ మొత్తం రాజకీయంలోనే ఉన్నాడు. ఆయన కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. డాక్టర్ రాజేష్ రెడ్డి గారు సౌమ్యుడు అంటే ఎంత సౌమ్యుడు అంటే, చిన్నపిల్లగాడు చేయబట్టుకొని పోతే కూడా వెంబడి వచ్చేటటువంటి వ్యక్తి. గదిరించుకోవడం కానీ ఏదో అసలు ఆయనకు గలీజ్ మాటలు కూడా రావు. ఒకవేళ తిట్టాలనుకున్నా తిట్టలేడు ఆయన. అటువంటి ప్లేస్లో పెరిగిండు ఆయన. ఆయన వృత్తి కూడా అటువంటి వృత్తి, డాక్టర్ కాబట్టి వాళ్ళకి చెడు మాటలు రావు, చెడు అభిప్రాయం అందరిదో మంచిది, సోదర స్వభావంతో ఉంటాడు. కాకపోతే ఆయన పూర్తిగా ఇంకా మొట్టమొదటిసారి శాసనసభ్యులుగా గెలిచారు కాబట్టి ఈ పూర్తి ఎక్స్పీరియన్స్ అంటే ఈ రాజకీయం చేయనికి రాదు. అంటే రాజకీయం అంటే వాళ్ళ దీంట్లో అన్ని కక్షలు, కుట్రలు, కుతంత్రాలు అటువంటి చేయడు. సాఫ్ట్ నేచర్. కానీ భవిష్యత్తులో ఆయనకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకొక ఈ మన లోకల్ బాడీ ఎలక్షన్ల వరకు ఆయన కంప్లీట్గా ఒక రాజకీయ నాయకుడికి ఉండేటువంటి అన్ని రకాల అవగాహన వస్తుంది. ఇప్పుడు మొత్తం పట్టు సాధించిండు ఇప్పుడిప్పుడే. ఎందుకంటే ఎక్కువ సమయం వాళ్ళకు ఈ సన్మాన కార్యక్రమాలకు, ఈ చావులు, బతుకులు, బర్త్డేలు అని కొంచెం కార్యకర్తలు డిస్టర్బ్ చేస్తున్నారు. ఎందుకంటే అభిమానం, ప్రేమ ఎక్కువ ఉంది, యూత్లో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం టైం ఎక్కువ అక్కడ పోయింది. మొత్తం ఇప్పుడు
ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి 100% ఆయన అన్ని అనుకున్న పనులు సాధిస్తాడని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. అన్న, ఇంకొక విషయం, ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు. వెంకట్రామరెడ్డి గురించి అయితే ఒక వార్త వినబడతా ఉంది. తిమ్మాజీపేట మండలంలో పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి చైర్మన్ గానన్నా అదే విధంగా జెడ్పీటీసీ బరిలో దిగబోతున్నాడు ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. మరి ఎంతవరకు వాస్తవమో తెలియదు. దీన్ని ఎలా చూస్తారన్నా మరి? నేను అయితే నా వ్యక్తిగతంగా చాలా సంవత్సరాలు పార్టీలో ఉన్నందుకు ఎవరికైనా ఒక కోరిక అయితే ఉంటుంది. నాకున్నది కూడా వాస్తవమే. కానీ నేను ఎవరితోనూ కూడా నేను మార్కెట్ కమిటీ చైర్మన్ అవుతున్నా, నేను జెడ్పీటీసీకి పోటీ చేస్తున్నా, నేను ఎంపీపీ అవుతున్నా అని మాత్రం నేను ఎవరితో చెప్పలేదు. ఎందుకంటే నేను ఎప్పుడైనా మొదటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ గలటువంటి నాయకుడిని. ఎందుకంటే మనకు ఇన్ఛార్జ్ దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు, డాక్టర్ మల్రాయ్ గారు కూడా మా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వాళ్ళ ఆదేశాలను నేను తప్పకుండా పాటిస్తా. ఎందుకంటే సొంత నిర్ణయాలు అనేది మంచిది కాదు. పార్టీ మాలో కూడా మాకే మనస్పర్ధలు వచ్చి పార్టీ దెబ్బతింటుంది. కాబట్టి నేను ఎక్కడ కూడా అటువంటి లీకేజీలు మాట్లాడలేదు, మాట్లాడను కూడా. దామోదర్ రెడ్డి గారు ఆదేశిస్తే ఆయన నిర్ణయం, మా ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, మా మల్రాయ్ గారు కానీ, నువ్వు ఈ పని చేయమంటే ఆ పని చేస్తా, వద్దంటే ఒప్పుకుంటా. అంతే తప్ప నాకు ఇది ఖచ్చితంగా కావాలి, ఇవ్వకపోతే పార్టీలోకి వెళ్ళిపోతా, అటువంటి మాటలైతే నేను చెప్పాను. ఎందుకంటే నాకు ఒక బాధ్యత ఉంది. 10 సంవత్సరాలు గ్రామ స్థాయిలో పనిచేసినా, ఇప్పుడు 10 సంవత్సరాలు మండల ప్రెసిడెంట్గా, ఏ మండలంలో కూడా 10 సంవత్సరాలు మండల ప్రెసిడెంట్ ఉన్న దాఖలా లేదు. కారణం ఏంటంటే సిన్సియర్గా ఉంటాడు, కాంప్లికేటెడ్ కాదు, అందరం కలుపుకొని పోతాడు ఉద్దేశంతోనే నన్ను మారవలేదు అని నేను అనుకుంటున్నా. భవిష్యత్తులో ఇప్పుడు మార్చే ఛాయిసెస్ కూడా ఉన్నాయి. మరి నాకు ఎలాంటి అధికారం ఇస్తారో, నాకు ఎలాంటి పదవి ఇస్తారో నాకైతే తెలియదు. నేనైతే ఒకటి జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని ఎమ్మెల్యే సాబ్ని అయితే అడిగిన, మార్కెట్ కమిటీ చైర్మన్ కావాలి సార్ అని అడిగిన. మరి వాళ్ళు ఓకే చూద్దామన్నారు, కానీ నాకైతే హామీ అయితే ఇవ్వలేదు. ఇక జడ్పీటీసీ విషయానికి వచ్చి వాళ్ళు పోటీ చేయమంటే నేను 100% పోటీ చేయక రెడీగా ఉన్నా. ఎవరైనా ఇప్పుడు నా ఒక్క నిర్ణయం కాకుండా సమిష్టి నిర్ణయం, ఎమ్మెల్యే గారి హామీ ఇస్తే మిగతా నాయకులు కూడా మనకు సపోర్ట్ ఉంటుంది. కాబట్టి నేను మాట్లాడడం వేరు, ఎమ్మెల్యే గారు చెప్పడం వేరైతుంది. ఏది ఏమైనా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండి పనిచేయడానికి నేను రెడీ. అన్న, ఇప్పుడైతే అతి తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. నీ మండల ప్రజలకు నీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించి ఓ 10 సంవత్సరాల నుంచి ప్రజలకు అనినిత్యం ఉన్నటువంటి మీరు ఈ మండల ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు లోకల్ బాడీ ఎలక్షన్ విషయం గురించి? ఇక లోకల్ బాడీ ఎలక్షన్ అంటే ఇప్పుడు అధికారం ఏదుంటే వాళ్ళకు ఓటేసే అలవాటు ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎమ్మెల్యే ప్రభుత్వం ఏది ఉంటుందో లోకల్లో కూడా వాళ్ళకే ఎక్కువ మంది సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు గెలిచే అవకాశాలు ఉంటాయి. రెండవది, ఇప్పుడు వీళ్ళు 10 సంవత్సరాలు వీళ్ళ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఏర్పడింది. కాబట్టి ఎమ్మెల్యేకి అనుకూలంగా, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అన్ని గ్రామాలలో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ గెలిస్తేనే మా పనులు అయితే అనే అభిప్రాయం పబ్లిక్లో కూడా ఉంది. అట్లా జరిగితే కూడా ఈ కాంప్లికేటెడ్ లేకుండా, సపోజ్ మరకల్లో సర్పంచ్ కాంగ్రెస్ గెలిచిండు, పక్క ఊళ్ళో టీఆర్ఎస్ గెలిచిండు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఏమో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఓటేయడం వల్ల కూడా యూజ్ లేదు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే మంచి వ్యక్తులను చూసి ఎన్నుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే గ్రామాభివృద్ధికి వాళ్ళు కూడా సహకరించడానికి వీలు ఉంటుంది. కాబట్టి పబ్లిక్ కూడా ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కడతారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇదండి, వెంకట్రామరెడ్డి గారు అయితే ఒక విషయం అయితే చెప్తా ఉన్నాడు. నేను ప్రజలు, నా మండల ప్రజలు అంటే వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే నేను కష్టపడ్డా కాబట్టి నాకు చైర్మన్ పదవి అన్నకు వచ్చింటే బాగుండు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ బరిలో ఉంటే బాగుండని మీకుండొచ్చు ఆ కోరిక. బట్ కాకపోతే నాకున్నది ఒకటే, ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు పెద్దవాళ్ళు వీళ్ళ దగ్గరనే ఉంది. నేను పోటీ చెయ్యి లేదా చైర్మన్ పదవి చెయ్యి అంటే ఏదానికైనా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే పార్టీకి గీత దాటి పోను, నేను పార్టీలోనే ఉండి అదేవిధంగా వాళ్ళు చెప్పినట్టు ఇన్ని అదేవిధంగా ముందున్నటువంటి పనుల మీద ఎక్కువ దృష్టి పెడతా. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్ లో ఒక మంచి నాయకుని చూసి ఎన్నుకోవాలా.
ఎందుకంటే అభివృద్ధి ఇంపార్టెంట్ కాబట్టి, ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అధికారం ఉన్నటువంటి అందులో కూడా ఒక మంచి నాయకుడిని చూసి ఎన్నుకోవాలని చెప్పి తిమ్మాజిపేట మండల అధ్యక్షులు అన్నగారు చెప్పడం అయితే జరిగింది.